నీకు తెలుసా? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 I am in the hands of law. Anything happens, it's not my flaw. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు, న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు. నేను కాను, నేను కాను. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప నో. సత్యం కోసం హరిశ్చంద్రుడు సతీసుతుల నడవాసినది. గర్భవతిని సీతమ్మను రాముడు కారడవికి పంపించినది. కన్న తల్లినే కాదని కర్ణుడు రాజత్యాగం చేసినది. కన్న కొడుకునే కాదని నేని కన్నీటిని దిగమింగుతున్నది. ఎందుకోసం? ఎందుకోసం? దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక. కృషించినా నశించినా అది న్యాయం కనుక. న్యాయమే నా దైవం కనుక. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. జానకి, జడ్జిగా నా వృత్తి ధర్మం నేను నెరవేర్చాను. నాకు తెలుసు రాజా నిర్దోషి. ఇక తండ్రిగా నా ధర్మం నేను నెరవేరుస్తాను. రాజా, ఏమిటి నువ్వు చెప్పేది? క్లబ్ గెస్ట్ హౌస్కి నేను రప్పించి